హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్ము కిచెన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వ్యూయర్స్ కోసం నేను నేతి బొబ్బట్లు ఏ విధంగా చేసుకోవాలో చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి. హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. నోట్లో వేయగానే కరిగిపోయే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి. మరెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ నేతి బొబ్బట్లకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 4 గంటల పాటు కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మైదాపిండి, సన్నగా తురిమి పెట్టుకున్న కొద్దిగా బెల్లం, అలాగే 4 లేదా 5 ఇలాచీ గింజలు, అదేవిధంగా కమ్మని నెయ్యి 1 కప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి మనము ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మైదా పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. దానిలోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనము నెయ్యిని కూడా తీసుకున్నాం కదా, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి దీనిలోకి. ఇప్పుడు ఈ నెయ్యి ఇంకా ఈ సాల్ట్ అనేది కరిగే వరకు పూర్తిగా ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. వీడియోలో చూసారు కదా, వీడియోలో నేను చూపిస్తున్నట్లు ఒకసారి ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఈ బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీనిలోకి నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇంకొంచెం యాడ్ చేశానండి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఇంకొకసారి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనము శనగపప్పును ఒకసారి చూసినట్లయితే ఉడికిపోయిందండి. ఇక్కడ చూసారు కదా, ఈ పప్పును ఒకసారి మనము తీసి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఈ శనగపప్పు అనేది ఉడికిపోయిందండి. దీన్ని మనము ఒక పప్పు గుద్దితో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు శనగపప్పు అనేది చాలా సాఫ్ట్గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దానిలోకి మనము ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. ఈ బెల్లంలోకి కొద్దిగా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం అనేది మునిగే వరకు అయితే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, బెల్లం అనేది ఈ విధంగా కరుగుతున్నప్పుడు మనము ఇలాచీ తీసుకున్నాం కదండి, ఈ ఇలాచీని కూడా ఇదే టైంలో వేసేసుకోవాలండి. ఈ ఇలాచీ వేసిన తర్వాత ఒకసారి మనము స్పూన్తో దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇంకా బెల్లం అనేది పూర్తిగా కరగలేదండి, చిన్న ముక్కలుగా ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా బెల్లం అనేది పాకం వచ్చేటప్పుడు మనము ముందుగానే ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలండి. గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. చూసారు కదా, మిశ్రమాన్ని అంతటినీ కూడా నేను ఈ పాకంలో వేసేసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని అడుగనేది మాడిపోకుండా ఈ శనగపప్పు మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ చూసారు కదా, పాకం అనేది ఇలా చిక్కబడుతుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ శనగపప్పు మిశ్రమంలోకి మనము కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదే టైంలో యాడ్ చేసుకొని ఇంకొకసారి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా కలుపుకోవాలండి. అడుగనేది మాడిపోకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఎందుకంటే మనము ఉండాలు చుట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి ఈ మిశ్రమం అనేది ఈ విధంగా తయారయ్యేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి.
ముందుగా మనము మైదా పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ఉండల్లా ఈ విధంగా తీసుకోవాలండి. ఇవే ఉండల్ని ఒక్కొక్కటి చేతిలోకి తీసుకొని మనము చిన్న చిన్న అప్పాలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఆ శనగపప్పు మిశ్రమం ఉంది కదా, దాన్ని ఈ విధంగా మనము మైదా పిండిని ఏ విధంగా అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఈ శనగపప్పును కూడా తీసుకోవాలండి. ఈ విధంగా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకున్నానండి. ఆ కవర్ పైన నెయ్యి అనేది వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ముందుగానే అప్పాల్లా చేసి పెట్టుకున్న ఈ మైదా పిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న సైజు పూరిలాగా ఈ విధంగా ఒత్తుకోవాలండి. చిన్న సైజు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము శనగపప్పుతో పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా, ఆ పూర్ణం అనేది దీనిలోకి పట్టే విధంగా అంత సైజులో మనము తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనము ఉండలు చేసి పెట్టుకున్న ఈ పూర్ణం కూడా ఈ విధంగా పెట్టి లోపల ఫిల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ పూర్ణం అనేది బయటకు రాకుండా ఈ మైదా పిండి మిశ్రమంతో మనము ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఆ పైన ఉన్న ఆ ఎక్సెస్ మైదా పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, అవసరమైతే దీనిపైన ఇంకో కవర్ పెట్టి బొబ్బట్టు అనేది ప్రెస్ చేసుకోవచ్చు అండి, లేదా ఇలా అయినా చేసేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఈ పూర్ణం అనేది బయటికి రాకుండా కొంచెం చూసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్లు అనేది వేసుకొని రెండు వైపులా కూడా నెయ్యిని కొంచెం యాడ్ చేసుకుంటూ రెండు వైపులా కూడా వేయించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఈ బొబ్బట్లు అనేవి నేతిని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా మనము వేయించుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూసినట్లు రెండు వైపులా కూడా నేతిని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అలా అయితేనే ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా నోట్లో వేయగానే కరిగిపోయేలాగా ఉంటాయండి ఈ బొబ్బట్లు అనేవి. ఉగాది కూడా వస్తుంది కదా, ఒకసారి మీరు కూడా నాలా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా రెసిపీ తయారీ విధానం కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరెందుకండి ఆలస్యం, మీరు కూడా నాలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.